أشهد أن لا أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. ఉహద్ యుద్ధానికి సంబంధించి నేను మరికొన్ని సంఘటనలను అందజేస్తాను. దీని ద్వారా మహాప్రవక్త యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని బాగా అర్థం చేసుకోవచ్చును. హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా ఇలా తెలియజేశారు, హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ మరణించినప్పుడు వారు ఇంకా అప్పుల్లో ఉండిరి. నేను మహాప్రవక్తతో, మీరు దయచేసి పరిస్థితి రుణదాతలకు వివరించండి, తద్వారా వారు అతని రుణాన్ని కొంతవరకు తగ్గించుకుంటారు అని విన్నవించుకుంటూ సహాయాన్ని కోరినాను. అందుకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నచ్చజెప్పారు. కాని వారు అప్పును తగ్గించుటకు ఏమాత్రం సుముఖతను చూపలేదు. అందువలన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో ఇలా అన్నారు, నువ్వు వెళ్ళి నీ వద్ద ఉన్న వివిధ రకాల ఖర్జూరాలను వేరు చేయుము. మరల ఇలా అన్నారు, అజ్వా ఖర్జూరములను వేరు చేయుము. అదేవిధంగా ఇజ్కుల్ బిన్ జైద్ ఖర్జూరములను వేరు చేయుము. అందుకే నేను వారు ఆదేశించినట్లు చేశాను. మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేశాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వచ్చి ఆ ఖర్జూరాల కుప్పల మీద లేదా మధ్యలో కూర్చున్నారు. దీనిని అనుసరించి వాటిని కొలిచి ఆ వ్యక్తులకు పంపిణీ చేయండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. నేను ఆ వ్యక్తులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించే వరకు ఆ ఖర్జూరములను కొలిచి వారికి పంపిణీ చేశాను. అయినప్పటికీ నా దగ్గర ఇంకా ఖర్జూరములు మిగిలి ఉన్నాయి మరియు అవి ఏమాత్రం తగ్గనట్లుగా ఉన్నాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉహద్ అమరవీరుల కోసం ఈ క్రింది విధంగా ప్రార్థించారు, ఓ అల్లా, ఉహద్ అమరవీరులను కోల్పోయిన వారి కోసం మంచి శ్రేయోభిలాషులను సృష్టించుము. హజరత్ ముస్లిహ్ మౌద్ రజియల్లాహు తాలా అన్హు దీనికి సంబంధించిన వివరాలను పేర్కొంటూ హజరత్ ముఆజ్ రజియల్లాహు తాలా అన్హు గారి వృద్ధ మరియు బలహీన దృష్టిగల తల్లిని గూర్చి ప్రస్తావించారు. ఇది ఇంతకు ముందు ప్రస్తావించబడింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల తనకున్న ప్రేమతో మదీనాను విడిచిపెట్టింది ఆమె. నేను చెప్పినట్లు దీనికి సంబంధించిన వివరాలు ఇంతకు ముందు జుమా ప్రసంగంలో చెప్పబడ్డాయి. ఈ వివరాలను పేర్కొన్న తర్వాత హజరత్ ముస్లిహ్ మౌద్ రజియల్లాహు తాలా అన్హు ఇలా పేర్కొన్నారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన గుర్రాన్ని ఆపి వృద్ధురాలిని చూస్తూ ఆమె కుమారుని వీరమరణం పట్ల ఆమెకు తన సంతాపాన్ని తెలియజేశారు. హజరత్ ముస్లిహ్ మౌద్ ఇలా పేర్కొన్నారు, ఈ సంఘటనల గురించి ఆలోచించండి. ఎవరైనా బాధకు గురైనచో వారి పట్ల సానుభూతి చూపు విషయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎంత శ్రద్ధగా ఉన్నారో గమనించండి. ఆ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ వృద్ధురాలితో ఇలా అన్నారు, నీకు శుభవార్త. మరియు ఈ యుద్ధంలో వీరమరణం పొందిన వారి బంధువులందరికీ కూడా ఈ శుభవార్తను వినిపించుము.
అనగా ఈరోజు అమరులైన మన వారినందరినీ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ స్వర్గంలో ఒకచోట ఏకం చేశాడు. అందుకు వారందరూ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ను, ఓ అల్లాహ్, మా వెనకాల ఉన్నటువంటి కుటుంబీకులకు నీవే శ్రేయోభిలాషిగా ఉండుము అని ప్రార్థించారు. ఈ శుభవార్తను తెలియజేసిన తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా ఇలా ప్రార్థించారు: ఓ అల్లా, ఉహదులో మరణించిన వారి కోసం మంచి శ్రేయోభిలాషులను ఏర్పాటు చేయుము. దీని ద్వారా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలో ప్రవేశించడానికి ముందే ఉహదులో వీరమరణం పొందిన వారి కుటుంబీకులు, బంధువులు, మిత్రులను ఓదార్చడం మరియు సానుభూతి వ్యక్తం చేయడం జరిగిందనే విషయం తెలుస్తుంది. నిజానికి వారు కూడా వ్యక్తిగతంగా గాయపడ్డారు. మహాప్రవక్తకు అత్యంత ప్రియమైన బంధువులు అమరులయ్యారు మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అత్యంత ప్రియమైన సహచరులు అమరవీరులయ్యారు. అయినప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అడుగడుగునా ఎదురుపడిన మదీనా ప్రజలను ఓదార్చుతూ వచ్చారు. వారికి తన సొంత నొప్పిని గురించి కనీసం ఆందోళన కూడా తెలుపలేదు. తమ బాధను, తమ దుఃఖాన్ని, తమ కష్టాల సమయంలో ఇతరుల పట్ల సానుభూతి చూపగల వారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తప్ప మరెవరూ ఉండలేరు. అటువంటి సమయంలో వారు ఇతరుల పట్ల సానుభూతిని చూపి విషయాన్ని ప్రక్కన పెట్టినచో కనీసం వారు ఇతరులతో మాట్లాడడానికి కూడా సిద్ధంగా ఉండరు. మరల మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక అమరవీరుడి భార్య కోసం చేసిన ప్రార్థన గురించి కూడా ప్రస్తావన గలదు. ఆ ప్రార్థన ఏమిటంటే, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను చూసుకోవడానికి నీ భర్త కంటే మెరుగైన వ్యక్తిని నీకు ప్రసాదించాలని నేను ప్రార్థిస్తున్నాను. ఈ దుఆను గూర్చి వివరిస్తూ హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఇలా వ్రాశారు: ఉహద్ యుద్ధం నిజంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహనాన్ని పరీక్షించేదిగా మారింది. ఈ యుద్ధమునకు ముందు ఎన్నడూ కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై హత్యాయత్నపు దాడి జరగలేదు. కానీ ఈ ఉహద్ యుద్ధంలో కేవలం హత్యాయత్నపు దాడి మాత్రమే జరగడం కాకుండా హుజూర్ గారి కొన్ని దంతాలు కూడా విరిగిపోయాయి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ యుద్ధంలో కేవలం గాయపడడమే కాకుండా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గాయాల కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళినప్పుడు శత్రువులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై పడి ఉన్న మహాప్రవక్త గారి అనుచరులపై నుండి వారి శరీరాలను త్రొక్కుకుంటూ వెళ్ళిపోయారు. వారు సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో ఇలాంటి గందరగోళ స్థితిని చూడడం ఇదే మొదటిసారి. అయినా కూడా ఈ యుద్ధంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రదర్శించిన అద్భుత సంకల్పం మరియు ఉన్నతమైన నైతిక ప్రమాణాలను మనం చూడవచ్చును. తన ప్రజల పట్ల గొప్ప సానుభూతి మరియు కరుణను వ్యక్తపరిచారు. ఈ యుద్ధం ద్వారా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సుగుణాలు ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నాయో కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా అనుచరులు ఈ యుద్ధంలో చేసిన సాటిలేని త్యాగాలను గూర్చి కూడా తెలుస్తుంది. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఇలా తెలిపారు: నేను ఇప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధం నుండి మదీనాకు తిరిగి వస్తున్న సమయం గురించి మాట్లాడుతున్నాను. యుద్ధం ముగిసిన తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు తిరిగి వస్తున్నారు. ఒకవైపు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించారనే పుకారు విన్న మదీనాలోని స్త్రీలు ఆందోళనకు గురైనారు. కానీ మరోవైపు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు వస్తున్నారనే విషయాన్ని తెలుసుకుని ప్రవక్తను స్వాగతించడానికి మదీనా పొలిమెరలకు పరుగు తీశారు. ఈ స్త్రీలలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరదలు జైనబ్ బిన్త్ జహష్ కూడా ఉన్నారు. ఆమె తన సన్నిహిత కుటుంబ సభ్యులలో 3 యుద్ధంలో కోల్పోయింది. ఈ సంఘటనలో అన్వారుల్ ఉలూంలో నమోదు చేయబడిన పేరులో తప్పు ఉందని, లేదా దానిని లిఖించిన వ్యక్తి తప్పుగా లిఖించి ఉండవచ్చును, లేదా బహుశా హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఈ విధంగా చెప్పి ఉండవచ్చని నేను ఇక్కడ స్పష్టం చేస్తున్నాను. ఎందుకనగా హజరత్ జైనబ్ బిన్త్ జహష్ వాస్తవానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పవిత్ర శ్రీమతి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరదలు పేరు హమ్నా బిన్త్ జహష్. వీరు
హజరత్ ముసబ్ బిన్ ఉమైర్ గారి భార్య. ఏది ఏమైనా ఈ పొరపాటు ఎక్కడ జరిగినా నేను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతుంటాను. వారి సరైన పేరు హమ్నా. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూడగానే నీ మృతుడి పట్ల సానుభూతిని వ్యక్తపరచుము అని అన్నారు. ఇది అరబీకి చెందిన ఒక సామెత. దీని అర్థమేమనగా, నేను మీ ఫలానా వ్యక్తి మృతి చెందాడు అనే విషయాన్ని తెలుపుతున్నాను. అందుకు హమ్నా బిన్త్ జహష్ ప్రతిస్పందిస్తూ, ఓ అల్లాహ్ యొక్క ప్రవక్త, నేను ఎవరి కోసం బాధపడాలి అని అడిగారు. అప్పుడు మహాప్రవక్త, నీ మేనమామ హంజా వీరమరణం పొందారు అని తెలిపారు. ఇది విన్న హజరత్ హమ్నా ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని పలికారు. మరల ఇలా పలికారు, అల్లాహ్ వారి స్థాయిని స్వర్గంలో ఉన్నతీకరించుగాక. వారు చాలా గొప్ప మరణాన్ని పొందారు. ఆ తర్వాత దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో, హమ్నా, మరొక వ్యక్తి విషయంలో విచారం వ్యక్తం చేయుము అని అన్నారు. అందుకు హజరత్ హమ్నా ఇలా అడిగిరి, ఓ అల్లాహ్ ప్రవక్త, నేను ఎవరి కోసం బాధపడను? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు, నీ సోదరుడు అబ్దుల్లా బిన్ జహష్ రజల్లాహు తాలా అన్హు కూడా అమరుడయ్యాడు. ఇది విన్న హజరత్ హమ్నా ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని పలికారు. ఆపై ఇలా అన్నారు, అన్ని ప్రశంసలు అల్లాహకే చెందుతాయి. నా సోదరుడు నిజంగా ఒక గొప్ప మరణం పొందాడు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో, హమ్నా, మరొక వ్యక్తి పట్ల విచారం వ్యక్తం చేయుము అని అన్నారు. అందుకు హజరత్ హమ్నా, ఓ అల్లాహ్ ప్రవక్త, నేను ఎవరి కోసం బాధపడాలి అని అడిగారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నీ భర్త కూడా అమరుడయ్యాడు. ఇది విన్న హజరత్ హమ్నా కళ్ళ నీళ్లతో నిండిపోయాయి. కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. మరియు ఆమె తన ప్రగాఢ సానుభూతిని అయ్యో ఎంత ఘోరం జరిగింది అనే మాటలతో వ్యక్తపరిచింది. ఇది చూసిన మహాప్రవక్త ఇలా అన్నారు, భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధం ఎంత ప్రగాఢమైనదో చూడండి. నేను హమ్నాకు ఆమె మేనమామ మరణాన్ని తెలియజేసినప్పుడు ఆమె ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని మాత్రమే పలికింది. మరల ఆమె సోదరుడు కూడా వీరమరణంను గూర్చి నేను ఆమెకు చెప్పినప్పుడు ఆమె మళ్ళీ ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్ అని పలికారు. కాని తన భర్త అమరుడు అయ్యాడనే నేను ఆమెకు చెప్పినప్పుడు ఆమె వేదనతో నిట్టూర్చింది మరియు తన తీవ్రమైన బాధను వ్యక్తం చేసింది. ఆమె తన కన్నీళ్లను ఆపుకోలేక ఆందోళన చెందింది. మరల ప్రవక్త ఇలా తెలిపారు, ఇలాంటి క్షణాలలో ఒక స్త్రీ తన దగ్గరి బంధువులు మరియు రక్త సంబంధీకుల గురించి మరచిపోతుంది. ఆమెకు ప్రేమగల భర్తయే గుర్తుంటాడు. ఆ తర్వాత హుజూర్ హజరత్ హమ్నాను ఇలా అడిగారు, నీవు నీ భర్త మరణ వార్తను విన్నప్పుడు అయ్యో ఎంతో ఘోరం జరిగింది అని ఎందుకు పలికావు? అందుకు ఆమె స్పందిస్తూ, ఓ అల్లాహ్ ప్రవక్త, ఆ సమయములో నాకు అతని కుమారులు గుర్తుకు వచ్చారు. వారిని ఎవరు చూసుకుంటారు అని నేను ఆ క్షణంలో చింతించాను అని సమాధానమిచ్చారు. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానమిచ్చారు, ఆ పిల్లల విషయంలో నీ భర్త కంటే మెరుగైన శ్రద్ధ వహించగల వ్యక్తిని నీకు ప్రసాదించాలని నేను అల్లాహ్ తాలాతో ప్రార్థిస్తున్నాను. మొత్తానికి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ ఫలితంగా హమ్నా గారి వివాహం హజరత్ తల్హాతో జరిగింది. ఈ దంపతులకు మొహమ్మద్ బిన్ తల్హా జన్మించాడు. కాని చరిత్రను చూసినచో తెలియనది ఏమనగా, తన మొదటి వివాహం వలన ఆమెకు జన్మించిన హమ్నా పిల్లల పట్ల హజరత్ తల్హా చూపినంత ప్రేమ మరియు ఆప్యాయతను తన సొంత కొడుకు మొహమ్మద్పై చూపించలేదని చరిత్రకారులు నమోదు చేశారు. పిల్లలను హజరత్ తల్హా కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునే వ్యక్తి మరొకరు ఎవ్వరూ లేరని ప్రజలు చెప్పుకునేవారు. ఇది మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రార్థనల ఫలితం. మరల హజరత్ ముస్లిహ్ మౌద్ రజల్లాహు తాలా అన్హు ఈ సంఘటనను ఈ క్రింది విధంగా వివరించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ హమ్నా బిన్త్ జహష్ విషయంలో తన సంతాపాన్ని తెలియజేసినారు. ఆపై ఇలా అన్నారు, భార్యాభర్తల మధ్య ప్రేమ ఎంత గాఢముగా ఉంటుందో చూడండి. దీని అర్థమేమనగా, పురుషులు తమ భార్యలను సముచితమైన ప్రేమ మరియు గౌరవంతో చూడాలి.
ఇది పురుషులందరికీ ఒక సాధారణ బోధన. వారు తమ భార్యలతో సముచితంగా వ్యవహరించాలి. చిన్న చిన్న విషయాలకే వారిని కొట్టడం, తిట్టడం చేయకూడదు. అటువంటి పురుషులు తమ భార్యలను కొట్టడానికి అనుమతి ఉందని సాకులు చెబుతుంటారు. నేటికి ఇలాగే కొనసాగుతుంది. భార్యలను ప్రేమతో, గౌరవంతో చూడాలి. మరల ఇలా తెలిపారు, వారి భార్యలు తమ సొంత కుటుంబ సభ్యులను విడిచిపెట్టి తమ భర్తలతో కలిసి జీవిస్తున్నప్పుడు న్యాయపరంగా చూసినచో వారిని గౌరవించాలి. అంతేగాని మాట మాటకు వారితో తగాదా పడడం సరికాదు. హుజూర్ ఈ వాక్యమును పలకడం ద్వారా ఒకవైపు హజరత్ హమ్నా పట్ల సానుభూతిని చూపుతూ ఓదారుస్తూ, మరోవైపు పురుషులందరూ తమ భార్యలతో ప్రేమగా మరియు దయతో వ్యవహరించాలని ఆజ్ఞాపించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రతి ప్రకటనలో ఒక పాఠం ఉంటుంది. మనం శ్రద్ధగా విని లోతుగా ఆలోచిస్తే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటన కేవలం ఆయన ఎవరితో మాట్లాడారో వారికి సంబంధించినది కాదని స్పష్టమవుతుంది. పైగా అందులో మనలో ప్రతి ఒక్కరికి ఒక హితబోధ ఉన్నదని తెలుస్తుంది. మరల మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల మనోభావాలను మరియు అభిప్రాయాలను ఎంతగా గౌరవించేవారో తెలుపునట్టి జీవిత అంశాన్ని ప్రస్తావిస్తూ హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఇలా పేర్కొన్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాలోకి ప్రవేశించినప్పుడు తమ గాయాల కారణంగా వారు బలహీనతను భరించారు. అందుచేతనే సహచరులు హుజూరుకు సహకరిస్తూ ఒంటె నుండి క్రిందికి దించారు. మగ్రిబ్ నమాజు సమయం కావడంతో వారు నమాజు చేసి ఇంటికి వెళ్లారు. మదీనాకు చెందిన మహిళలకు యుద్ధంలో వీరమరణం పొందిన వారి బంధువుల వార్త చేరింది. దీంతో వారు ఏడవడం ప్రారంభించారు. స్త్రీలు విలపించడంను విన్నప్పుడు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లిముల బాధలు గుర్తుకు వచ్చాయి. ఫలితంగా వారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆపై వారు ఇలా అన్నారు, లాకిన్ హంజత ఫలా బవాకియలహు, అనగా మా పిన్నాన్న మరియు క్షీర సోదరుడైన హంజా కూడా వీరమరణం పొందాడు. కాని అతని గూర్చి ఏడ్చువారు ఎవరూ లేరే. ఇది విన్న సహచరులు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనోభావాలను మరియు భావోద్వేగాలను నెరవేర్చాలని తలపించిపోయే మరియు ఏ చిన్న భావాలను కూడా, చిన్నపాటి ఉద్వేగం కూడా నెరవేరకుండా మిగిలిపోకూడదని భావించే సహచరులు తమ ఇళ్ల వైపు పరిగెత్తి తమ భార్యల దగ్గరకు వెళ్ళి, ఇక మీ స్వంత బంధువుల మీద విలపించడం ఆపండి, మా ప్రవక్త ఇంటికి వెళ్ళి హంజా గూర్చి ఏడ్వండి అని ఆదేశించారు. ఆ సమయంలో మహాప్రవక్త మదీనా చేరుకున్నప్పుడు అలసిపోయినందున వారు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు. హజరత్ బిలాల్ ఇషా కోసం అజాన్ ఇచ్చారు. కానీ ప్రవక్త అలసిపోయారని ఊహించిన వారు హుజూర్ను నిద్ర నుండి లేపలేదు. రాత్రి 3వ వంతు గడిచిన తర్వాత హజరత్ బిలాల్ హుజూర్ను ఇషా నమాజు కోసం నిద్రలేపారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మేల్కొని చూడగా ఆ సమయంలో మహిళలు మహాప్రవక్త ఇంట్లో హజరత్ హంజా రజల్లాహు తాలా అన్హును గూర్చి విలపిస్తూనే ఉన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏం జరుగుతోంది అని అడిగారు. అందుకు అనుచరులు, ఓ అల్లాహ్ ప్రవక్త, హజరత్ హంజా మరణంపై మదీనా మహిళలు విలపిస్తున్నారు అని బదులిచ్చారు. హుజూర్ ఇలా అన్నారు, అల్లాహ్ తాలా మదీనా మహిళలను కరుణించుగాక, వారు నా పట్ల సానుభూతిని వ్యక్తం చేశారు. మరల ఇలా అన్నారు, అన్సార్లకు నాపై ఎంతో ప్రేమ ఉందని నాకు ముందే తెలుసు. మరల ఇలా తెలిపారు, ఇలా ఏడవడం అల్లాహ్ తాలాకు ఏమాత్రం ఇష్టముండదు. అందుకు అనుచరులు ఇలా విన్నవించుకున్నారు, ఓ అల్లాహ్ ప్రవక్త, ఇది మన జాతికి చెందిన ఆచారం. మేము ఈ విధంగా ఏడవకపోతే మన భావోద్వేగాలు చెదిరిపోలేవు. హుజూర్ ఇలా అన్నారు, నేను మిమ్మల్ని ఏడవకుండా నిరోధించెను, కానీ మహిళలు అలా చేయకూడదు. వారు తమను తాము ముఖం మీద కొట్టుకోకూడదని లేదా తమ జుట్టును లాగుకోవద్దని చెప్పబడింది. వారు ఏడుస్తున్నప్పుడు తమను తాము బాదుకునేవారు. జుట్టును లాగుకోవద్దు, ముఖముపై కొట్టుకోవద్దు, తమ బట్టలు తామే చించుకుంటారు. ఒకవేళ వారికి బాధ వలన ఏడుపు వచ్చినచో, సహజంగా వారికి బాధ వలన దుఃఖం వచ్చినచో నిస్సందేహంగా ఏడవవచ్చును. ఈ విషయాల ద్వారా కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సుగుణాలను గూర్చి మనకు తెలుస్తుంది. వారు గాయపడినప్పటికీ, బాధలో ఉన్నప్పటికీ వారు సల్లల్లాహు అలైహి వసల్లం ప్రజల మనోభావాలు మరియు భావోద్వేగాల పట్ల చాలా శ్రద్ధ చూపించేవారు.
మరలా హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఈ సంఘటనను భిన్నమైన పద్ధతిలో వివరించారు. మదీనాలోని స్త్రీలు తమ మరణించిన వారి గురించి విలపించడాన్ని మరియు రోధించడాన్ని మహాప్రవక్త చూసినప్పుడు ముహాజిరీన్ మరియు హజరత్ హంజా రజల్లాహు తాలా అన్హు బంధువులు ఇక్కడ మదీనాలో తమకు ఎవరు లేరని భావిస్తారని ఆలోచించిన మహాప్రవక్త వారి భావాలను పరిగణనలోకి తీసుకుని ఇలా అన్నారు: హంజా గురించి ఏడ్చేవారు ఎవరూ లేరా? ఆ తర్వాత మదీనాలోని స్త్రీలు హజరత్ హంజా మరణం గురించి విలపించడం ప్రారంభించినప్పుడు హుజూర్ ఈ పద్ధతిలో వినిపించడం సరైనది కాదని, అలా వినిపించడాన్ని నిషేధించారు. దీని ద్వారా తెలియజేయున్నది ఏమనగా, వాస్తవానికి ఒకవేళ మహాప్రవక్త హజరత్ హంజా మరణంపై ప్రజలు విలపించాలని భావించినట్లయితే వారు దానిని తర్వాత నిషేధించేవారు కాదు. హజరత్ హంజా మరణం పట్ల ఎవరూ ఏడవకపోవడం పట్ల హుజూర్ విచారం వ్యక్తం చేసినప్పుడు ఆ సమయంలో కూడా హుజూర్ ఇతరులను ఓదార్చడానికి మాత్రమే ప్రయత్నించారు. ఆ తర్వాత హుజూర్ విలపించే వారిని నిషేధించినప్పుడు ఆ సమయంలో కూడా వారు ఇతరులను ఓదార్చడానికి మాత్రమే ప్రయత్నించారు. ఎందుకంటే వారు ఆ స్త్రీలను విలపించకుండా, కేకలు వేయకుండా ఆపారు. ఆపై వారు తన పట్ల సానుభూతిని వ్యక్తం చేశారని అన్నారు. అన్సార్లు నా పట్ల చాలా సానుభూతి చూపుతారని నాకు ముందే తెలుసు అని కూడా అన్నారు. ఇలా చెప్పడంతో హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆంతర్యమేమనగా విలపించడాన్ని నిషేధించినందుకు వారు బాధపడకూడదని కోరుకున్నారు. ఈ విధానంలో వారు వారిని అడ్డుకున్నారు. పైగా వారికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. అంతటి సున్నితమైన క్షణాలలో ఇంతటి గొప్ప మరియు వైభవోపేతమైన విధానమును అనుసరించడం మనకు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో చూడండి. ఒకవైపు సన్నిహితులు, మరో ప్రియమైన బంధువులు చంపబడినారు, మరోవైపు స్వయంగా గాయాలతో బాధపడుతున్నారు. ఇటువంటి సున్నితమైన సమయములో, అంతకు మించి రాబోయే రోజులలో ఇంకా ఆపదలు ఎదుర్కోవలసి ఉందని తెలిసి కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రదర్శించినట్లుగా ఇలాంటి ఆదర్శాన్ని మరెవ్వరూ కూడా ప్రదర్శించలేరు. చరిత్ర పుస్తకాలలో ఉహద్ యుద్ధంలో తమ ఖడ్గాల హక్కును చెల్లించిన అనుచరులు రిజ్వానుల్లా అజ్మయీన్ ప్రస్తావన కూడా గలదు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంట్లోకి ప్రవేశించినప్పుడు తన ఖడ్గాన్ని తన కుమార్తె హజరత్ ఫాతిమాకు అందజేసి ఇలా అన్నారు: ఇగ్సిలీ అన్ హాజా దమహు యా బునయ్యతు ఫవల్లాహి లకద్ సదకనియల్ యోమ. అనగా, ఓ నా ప్రియమైన కుమార్తె, ఈ ఖడ్గము నుండి రక్తాన్ని కడుగుము. అల్లాహ్ ప్రమాణం, ఈరోజు ఈ ఖడ్గం నిజంగా న్యాయం చేసింది. అప్పుడు హజరత్ అలీ కూడా తన ఖడ్గాన్ని హజరత్ ఫాతిమాకు అందజేస్తూ, ఈ ఖడ్గము నుండి కూడా రక్తాన్ని కడుగుము అని చెప్పారు. ఈ సమయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పలికిన పదాలనే వారు పలికారు: నేను అల్లాహపై ప్రమాణం చేస్తున్నాను, ఈరోజు ఈ ఖడ్గం అద్భుతంగా చేసింది. ఇది విన్న దైవ ప్రవక్త ఇలా అన్నారు: లఇన్ కుంత సదక్తల్ యౌమల్ కితాల లకద్ సదక మఅక సహలుబ్ను హునైఫిన్ వ అబూ దుజానత. అనగా, ఈరోజు నువ్వు యుద్ధంలో రాణించినట్లయితే నీతో పాటు సహల్ బిన్ హునైఫా మరియు అబూ దుజానా కూడా అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. మరొక కథనంలో మహాప్రవక్త ఇలా చెప్పినట్లు ప్రస్తావించబడింది: నువ్వు అద్భుతమైన ఖడ్గ విద్యను ప్రదర్శిస్తే సహల్ బిన్ హునైఫా, అబూ దుజానా, ఆసిం బిన్ సాబిత్ మరియు హారిస్ బిన్ సిమ్మా కూడా అద్భుతమైన ధైర్యాన్ని ప్రదర్శించారు. హజరత్ ముస్లిం మౌద్ రజల్లాహు తాలా అన్హు ఇలా పేర్కొన్నారు: హజరత్ అలీ ఉహద్ నుండి తిరిగి వచ్చినప్పుడు వారు తన ఖడ్గాన్ని హజరత్ ఫాతిమాకు ఇచ్చి, ఈ ఖడ్గాన్ని శుభ్రం చేయుము, ఎందుకంటే ఇది చాలా గొప్పగా ఉపయోగపడిందని అన్నట్లు చరిత్ర గ్రంథాలలో లిఖించబడింది. హజరత్ అలీ మాటలు వింటున్న రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు: ఓ అలీ, నీ ఖడ్గము మాత్రమే గొప్ప సేవ చేయలేదు, నీతో పాటు నీ సోదరుల ఖడ్గాలు కూడా చాలా అద్భుతాలను చూపించాయి. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం 6 నుండి 7 సహచరుల పేర్లను ప్రస్తావిస్తూ ఇలా అన్నారు: వారి ఖడ్గాలు కూడా నీ ఖడ్గం కంటే తక్కువేమీ ప్రదర్శించలేదు. మొత్తానికి హుజూర్ దీని ద్వారా తెలియజేయునదేమనగా, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా చిన్న చిన్న విషయాలపై కూడా శ్రద్ధ వహించేవారు. ఉహద్ యుద్ధం అనేది శాశ్వత
ప్రభావాన్ని చూపించిన ఒక ప్రధాన సంఘటన అయినప్పటికీ ఈ ఫలితంగా శత్రువులు ఎక్కడ విర్రవీగుతారో అని లేదా రాబో రోజులలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని అనిశ్చితి స్థితి ఉన్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న విషయాలను ఎవరూ పట్టించుకోకపోవచ్చును. కానీ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఒక్కరి పట్ల సానుభూతిని చూపుతూ అందరినీ ప్రోత్సహిస్తుండేవారు. ఉహద్ యుద్ధానికి సంబంధించిన సంఘటనలు ఇక్కడితో ముగిశాయి. ఇప్పుడు నేను షవ్వాల్ 3 హిజ్రీలో జరిగిన హమ్రావుల్ అసద్ పేరుతో పిలువబడే మరొక యుద్ధం గురించి ప్రస్తావింతును. ఈ యుద్ధమును వాస్తవానికి ఉహద్ యుద్ధంలో భాగం మరియు దాని వాస్తవ ముగింపుగా చెప్పుకోవచ్చును. హమ్రావుల్ అసద్ యుద్ధం నుండి సంభవించిన ఫలితాల వెలుగులోనే ఉహద్ యుద్ధంలో ముస్లిములు నిజమైన విజేతలుగా పరిగణించబడ్డారు. హమ్రావుల్ అసద్ మదీనా నుండి 8 మైళ్ళ దూరంలో జుల్ హులైఫాకు వెళ్లే మార్గంలో ఎడమవైపున ఉంది. హమ్రావుల్ అసద్ యుద్ధానికి గల కారణమేమిటి? దీనిని గూర్చి ఇలా లిఖించారు. ఉహద్ యుద్ధం ముగిసిన తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాయంత్రం మదీనాకు తిరిగి వచ్చినారు. తీవ్రంగా గాయపడినప్పటికీ హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరుల మద్దతుతో మసీదుకు వచ్చి మగ్రిబ్ నమాజు చేశారు. అదేవిధంగా హుజూర్ ఇషా నమాజ్ చేయడానికి మసీదుకు వచ్చారు. ఇషా నమాజ్ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఇంటికి తిరిగి వచ్చారు. అయితే మదీనాపై దాడి చేయడానికి అబూ సుఫ్యాన్ తన సైన్యాన్ని తీసుకువచ్చే ప్రమాదం ఉన్నందున హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రంతా మేల్కొని ఉన్నట్లుగా మాకు తెలిసిపోయింది. ఈ కారణంగా మదీనా అత్యవసర పరిస్థితి నెలకొన్నది మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటి బయట ఎల్లప్పుడూ కాపలాదారులు ఉండేవారు. మహాప్రవక్త అబూ సుఫ్యాన్ యొక్క ఉద్దేశాలను మరియు అతను మదీనాపై దాడికి సిద్ధమవుతున్నదో లేదో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ప్రారంభంలో అబూ సుఫ్యాన్ తన సైన్యంతో వేగంగా మక్కాకు తిరిగి వెళ్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ మహాప్రవక్త మాత్రం ఈ విషయంలో అజాగ్రత్తగా ఏమీ లేకుండిరి. తర్వాత చోటు చేసుకున్న సంఘటనలు మహాప్రవక్త యొక్క అంతర్దృష్టి నిజమని నిరూపించెను. రాత్రి ఇంకా గడిచిపోలేదు మరియు అబూ సుఫ్యాన్ తన సైన్యంతో మదీనాపై దాడి చేయడానికి పూర్తిగా సన్నద్ధంగా ఉన్నాడనే వార్త హజరత్ మహాప్రవక్తకు అందినది. ఏమి జరిగిందంటే వారు ఉహద్ నుండి తిరిగి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో వారికి ఎదురైన ప్రతి ఒక్కరూ యుద్ధంను గూర్చి తెలుసుకుని వారిని ఈ విధంగా హేళన చేసేవారు. వీరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను చంపలేదు, లేదా ముస్లింల స్త్రీలను పట్టుకోలేదు, లేదా మీరు వారిని యుద్ధ ఖైదీలుగా బంధించలేదు, లేదా యుద్ధ సంపదలతో తిరిగి రాలేదు. అలాంటప్పుడు మీరు విజయం లభించింది అని ఎలా మాట్లాడుతున్నారు? ఇటు హేళనను వింటూ ఈ సైన్యం మదీనా నుండి 74 కిలోమీటర్ల దూరంలో ఉన్న రౌహా వద్దకు చేరుకున్నది. అక్కడ బస కూడా చేశారు. ఆపై తమ వద్ద నిజంగా ఖైదీలు లేరని, యుద్ధ సంపదన లేదని, అది తమకు ఇబ్బందిగా ఉందని వారు ఒకరినొకరు చర్చించుకోవడం ప్రారంభించారు. కావున వెనక్కి తిరిగి మదీనాపై దాడి చేయాలని అనుకున్నారు. సైన్యంలోని మరో అధిపతి సఫ్వాన్ బిన్ ఉమయ్యా వారి నిర్ణయాన్ని గట్టిగా వ్యతిరేకించారు. అంతేగాక మదీనాపై దాడి చేయాలని ఆలోచించకూడదని, ఎందుకంటే పూర్తిగా ఓటమిని ఎదుర్కొంటారు అని వారు చెప్పారు. అయినప్పటికీ అబూ సుఫియాన్ మరియు అతని ఇతర కుట్రదారులలో ఎక్కువ మంది మదీనాపై దాడి చేయాలని, మనం లేకుంటే మక్కాకు ఏ ముఖము పెట్టుకొని వెళ్దాం అని నిర్ణయించుకున్నారు. ఒకవైపు అబూ సుఫియాన్ సైన్యంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. మరోవైపు హజరత్ బిలాల్ రజల్లాహు తఆలా అన్హు ఫజర్ నమాజ్కు అజానిచ్చారు మరియు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటికి వచ్చే వరకు వేచి ఉన్నారు. అదే సమయంలో హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ బిన్ ఔఫ్ ముజ్ని రజల్లాహు తఆలా అన్హు ప్రవక్త కోసం వెతుకుతూ వచ్చారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటికి వచ్చినప్పుడు అతను లేచి నిలబడి తాను తన బంధువుల నుండి ఇంటి వైపు నుండి వస్తుండగా మార్గ మధ్యలో అబూ సుఫ్యాన్ మరియు అతని సైన్యం తారసపడింది. ఆ సమయంలో వారు ఒకరితో మరొకరు, మీరు ఏమి సాధించలేదు, మీరు ముస్లింలకు ఎలాంటి హాని లేదా బాధ కలిగించలేదు, మీరు వారిని బంధించి తీసుకొని రాలేదు, వారిని విడిచిపెట్టారు మరియు వారిని నాశనం చేయలేదు. కొందరు అవిశ్వాసులు ఇలా అన్నారు, మీకు వ్యతిరేకంగా గుమికూడే ముస్లింలలో చాలామంది ప్రముఖులు మిగిలే ఉన్నారు, కాబట్టి మనం వెనక్కి తిరిగి వెళ్ళి మిగిలి ఉన్న వారిని అంతం చేద్దామని చర్చించుకుంటున్నారు. ఇంతలో సఫ్వాన్ బిన్ ఉమయ్యా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించి, ఓ నా ప్రజలారా,
ఇలాంటి మూర్ఖత్వపు పని చేయకండి, ఎందుకంటే ఆ వ్యక్తులు ఇప్పుడే యుద్ధం చేశారు మరియు వారిలో యుద్ధం చేయని వారు మీపై దాడి చేయుటకు వారితో గుమికూడతారని నేను భయపడుతున్నాను. మీకు ఇప్పటికే విజయం లభించింది, కావున మీరు మక్కాకు బయలుదేరండి. మీరు వారి వైపు వెళ్ళినచో మీరు ఓటమి పాలవుతారని నేను భయపడుతున్నాను అని నచ్చజెబుతుండగా నేను విన్నాను అని సమాచారం అందించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇది విన్న తర్వాత ఇలా అన్నారు: సఫ్వాన్ అంత తెలివైనవాడు కాదు, కానీ ఈ సందర్భంగా అతను చెప్పినది మాత్రం చాలా వివేకవంతమైన విషయమే. అనగా మదీనాపై దాడి చేయకుండా అబూ సుఫ్యాను నిరోధించడానికి ప్రయత్నించడం. అయితే అదే సమయంలో మహాప్రవక్త చాలా ఉద్రేకంతో ఇలా అన్నారు: నా జీవితం ఎవరికి చెందుతుందో అతనిపై నేను ప్రమాణం చేస్తున్నాను. వారు మదీనాపై దాడి చేస్తే వారి పేర్లు కూడా ఇప్పటికే రాళ్లపై చెక్కబడి ఉన్నాయి. అవి పురాతన శిథిలాల వలె వర్షంలో చెరిగిపోయినట్లుగా వారు కూడా గత రోజు కనుమరుగైపోతారు. ఏది ఏమైనప్పటికీ ఇన్షా అల్లా నేను దీని గురించిన మరిన్ని వివరాలను తదుపరి జుమాలో ప్రస్తావిస్తాను. నేను నిరంతరం ప్రస్తావిస్తున్న రెండవ విషయం ప్రార్థన కోసం అభ్యర్థన. ప్రార్థన కొనసాగించండి. అనుకున్నట్లుగా మరియు భయపడినట్లుగా అందరికీ తెలిసినట్లుగా ఇజ్రాయిల్ నేరుగా ఇరాన్పై దాడి చేసింది. ఇది ప్రస్తుత పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. ప్రపంచ యుద్ధం యొక్క జ్వాలలను మరింత పెంచాలని కోరుకునే ఈ ప్రపంచ నాయకులకు సర్వశక్తిమంతుడైన అల్లా జ్ఞానాన్ని ప్రసాదించుగాక. అల్లా తాలా ముస్లిం సమాజానికి కూడా జ్ఞానం మరియు అంతర్దృష్టిని ప్రసాదించుగాక మరియు ముస్లింలు తమను తాము రక్షించుకోవడానికి మరియు వివేకంతో వ్యవహరించడానికి వారిని ఏకం చేయడానికి వీలు కల్పించుగాక. ఇప్పుడు నేను మరణించిన 2 సభ్యులను గురించిన కొన్ని వివరాలను ప్రస్తావించాలనుకుంటున్నాను. మొదటిది మౌలానా గులాం అహ్మద్ నసీం గారిది. వీరు మిషనరీ. వీరు గతంలో జామియా అహ్మదియా రబువాలో ప్రొఫెసర్గా పనిచేసి ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. 93 ఏళ్ల వయసులో ఆయన ఇటీవల కన్ను మూశారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. వారి తండ్రి పేరు సలా ముహమ్మద్ గారు. వారు సూర్య మరియు చంద్ర గ్రహణాల సంకేతాలను చూసిన తర్వాత మెహదీ కోసం తన శోధనను ప్రారంభించారు. వీరు ఈ అన్వేషణలో చాలా సంవత్సరాలు గడిపారు మరియు 1901లో చివరికి బయత్ చేయు భాగ్యమును పొందారు. సుదూర ప్రాంతం కావడంతో కాదియాను సందర్శించలేకపోయారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ దయతో మీర్ సలాహ్ ముహమ్మద్ గారు కూడా వసియత్ చేశారు. వారు అహ్మదియత్ను అంగీకరించినందుకు తీవ్రమైన వ్యతిరేకతను భరించారు. వారి గ్రామంలో వారు ఒక్కరే అహ్మదీ కుటుంబం. మీర్ గులాం అహ్మద్ నసీం గారు 1947లో చదువుకుంటున్నప్పుడే తన జీవితాన్ని అంకితం చేయాలని రాశారు. వారి అంకితం పత్రం అంగీకరించబడింది మరియు వారికి చదువును కొనసాగించమని రాశారు. ఇది వారి అంకిత పత్రం అంగీకరించబడినకు ఉదాహరణ. 1948లో అహ్మద్ నగర్లోని మదర్సా అహ్మదియాలో చదువు ప్రారంభించారు. భారతదేశ విభజన తర్వాత వారు 1954లో మౌల్వీ ఫాజిల్లో ఉత్తీర్ణత సాధించారు మరియు జామియాతుల్ ముబషిరీన్ నుండి షాహిద్ డిగ్రీని అందుకున్నారు. వీరు 1957లో ఫీల్డ్లో సేవ చేయడం ప్రారంభించారు. 1960లో వీరు సిరాలియన్కు చేరుకుని అక్కడ 3 సంవత్సరాలు మిషనరీగా మరియు బోలోలోని అహ్మదియా పాఠశాలకు హెడ్మాస్టర్గా పనిచేశారు. పాకిస్తాన్కు తిరిగి వచ్చిన తర్వాత వారి నియామకం జామియా అహ్మదియాలో జరిగింది. అక్కడ గ్రంథాలయానికి మేనేజర్గా వారు పనిచేశారు. ఒక ప్రొఫెసర్ అందుబాటులో లేనప్పుడు వారి స్థానంలో తరగతులు కూడా నసీం గారు బోధించేవారు. ఆ సమయంలో వారు పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి MA అరబీలో పట్టభద్రులయ్యారు. 1966లో గయానాకు నియమితులయ్యారు. అక్కడ వీరు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే పనిచేశారు. 1970లో వీరు పాకిస్తాన్లోని ప్రధాన కార్యాలయంకి తిరిగి వచ్చారు. 1970 నుండి 75 వరకు అతను జామియా అహ్మదియాలో ప్రొఫెసర్గా పనిచేశారు మరియు ముఖ్యంగా విదేశీ విద్యార్థులకు బోధించారు. 1975 నుండి 1979 వరకు వీరు ఆఫ్రికాలోని జాంబియాలో ఇటీవల పనిచేశారు.
తర్వాత 1980 నుండి 1997 వరకు అతను జామియా అహ్మదియా రబ్వాలో చరిత్ర పరిచయం చేపిస్తున్నారు. వారు సిరాలియోన్, గయానా మరియు గంబియాలో 11 సంవత్సరాలు పనిచేసినట్లు వారి సంఘటనలలో నమోదు చేయబడింది. వారు కుటుంబ రహితంగానే ఒంటరిగా ఈ మొత్తం సమయంలో విదేశాలలో ఉన్నారు. హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే రెహమౌల్లా గారు ఒకసారి ఒక ప్రసంగములో నసీం గారి భార్య మరియు వారి త్యాగాలను గురించి ప్రస్తావించారు. వారి భార్య అమతుల్ మన్నాన్ కమర్ గారు రబ్వాలోని ఫజలే ఉమర్ బాలికల పాఠశాలకు మాజీ ప్రధానోపాధ్యాయురాలు. సర్వశక్తిమంతుడైన అల్లా సేవలో ముందంజలో ఉన్న 4 పిల్లలను అతనికి ఇచ్చాడు మరియు వారందరూ బాగా చదువుకుంటున్నారు. అమెరికాకు చెందిన డాక్టర్ అబ్దుల్ హఫీజ్ భార్య డాక్టర్ అమతుల్ షకూర్ సాహిబా ఆమె కుమార్తెలలో ఒకరు. ఆమె నుస్రత్ జహాన్ స్కీమ్ కింద గంబియా మరియు తంజానియాలో 11 సంవత్సరాలు పనిచేశారు. వారు విజ్ఞాన పూరిత రచనలను కూడా రాశారు. వీరు 3 పుస్తకాలను రచించారు. అరబిక్ అక్షరాల సంఖ్య విలువల ప్రకారం, కళల వివరణ మరియు తసవ్వుఫ్, ది స్పిరిచువల్ సైన్స్ ఆఫ్ మిస్టినిజం అతని 2వ పుస్తకం. 3వ పుస్తకం యాదే అయ్యాం, ఇది అతని ఆత్మకథ. ఆస్ట్రేలియా యొక్క మిషనరీ ఇన్ఛార్జి ఇనాముల్ హక్ కౌసర్ గారు ఇలా వ్రాశారు: వారు తన విద్యార్థులకు వినయం మరియు సౌమ్యతతో బోధించేవారు, వారిని జాగ్రత్తగా చూసుకునేవారు. మరల ఇలా వ్రాశారు: నేను బ్రిటిష్ గయానా పర్యటనకు వెళ్ళాను. అక్కడ వారి ద్వారా స్థాపించబడిన జమాత్కు చెందిన 3 లేదా 4 గ్రామాలను సందర్శించాను. అక్కడ చాలా కాలంగా నివసించే వారందరూ వారిని ప్రేమగా గుర్తు చేసుకున్నారు మరియు వారి ఫోటోను పదిలంగా దాచుకున్నారు. అల్లాహతాలా వారి ద్వారా బ్రిటిష్ గయానాలో బలమైన సంఘాన్ని స్థాపించారు. సురినామ్లోని మిషనరీ అయిన లయీక్ ముష్తాక్ ఇలా వ్రాశారు: గయానాలో ఉన్న సమయంలో మౌలానా గులాం అహ్మద్ నసీం గారు 1967 మరియు 1969 మధ్య 3 సార్లు సురినామ్ను సందర్శించారు. అక్కడ వారు వారాల పాటు ఉండి జమాతులను మరల క్రియాశీలకంగా చేసేవారు. ఆ సమయంలో వివిధ కారణాల వల్ల జమాతులోని చాలామంది సభ్యులు తమను తాముగా జమాతు నుండి విడిపోయారు. కొంతమంది అహ్మదీయులు మాత్రమే మిగిలి ఉన్నారు, కానీ వారికి కూడా ప్రధాన కార్యాలయంతో ఎటువంటి సంబంధాలు లేవు. ఈ పరిస్థితులలో గౌరవనీయులైన మౌలానా గులాం అహ్మద్ నసీం గారు గయానా నుండి సురినామ్కు వచ్చి 15 సెప్టెంబర్ 1967న మొదటి కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి 6 వ్యక్తులు హాజరై సంఘంతో విడదీయరాని బంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రతిజ్ఞ చేశారు. ఆ రోజుల్లో అహ్మదీయేతర మౌల్వీ షా అహ్మద్ సూరానీ కూడా పాకిస్తాన్ నుండి సురినామ్కు వచ్చి జమాత్కు వ్యతిరేకంగా విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తూ ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళుతుండేవాడు. మౌలానా నసీం గారు కూడా అనేక సమావేశాలు నిర్వహించారు మరియు మౌల్వీ యొక్క ఆరోపణలకు సమాధానం ఇచ్చేవారు. అదేవిధంగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి నిజాయితీ గురించి రేడియోలో 3 కార్యక్రమాలను కూడా నిర్వహించారు. మే 1968లో తన 2వ పర్యటనలో వారు అప్పటికే నిర్మాణంలో ఉన్న మసీదు పక్కన మిషన్ హౌస్కు పునాది వేశారు మరియు అది కొన్ని సంవత్సరాలలో పూర్తయింది. మరియు సున్నీ కమ్యూనిటీ యొక్క ఇమాం అయిన అబ్దుర్ రహీం జగ్గుకు చర్చించుటకు సవాలు విసిరారు. వారు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం నిజాయితీపై వివిధ సాహిత్య రచనలను కూడా ప్రచురించారు. 21 జూన్ 1968న సభ్యుల ఇంటిలో ప్రశ్నోత్తరాల సమయంలో కొంతమంది దుర్మార్గపు ముస్లింలు జమాత్ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. మరలా ఇలా తెలిపారు: హెడ్ టేబుల్ ఒక గదిలో తలుపు ముందు ఉంచబడింది. మౌలానా సాహిబ్కి ఇరువైపులా కూర్చున్న వారు వారిని గదిలోకి నెట్టి బయట నుండి తలుపులు మూశారు. దాడి చేసిన వారు జమాత్ సభ్యులను తీవ్రంగా గాయపడ్డారు మరియు చెక్క కుర్చీలతో కొట్టారు. ఈ సంఘటనలో పురుషులే కాకుండా మహిళలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. మౌలానా వారిని ఎదురించేందుకు వీలుగా గది లోపల నుండి బయటకు తీయండని అరుస్తున్నారు. వారు చాలా ధైర్యవంతులు. దుర్మార్గులు మౌలానా గారి బ్రీఫ్ కేసుల్లో ఒక దాన్ని కూడా తీసుకువెళ్లారు. అందులో వారి పాస్పోర్ట్ మరియు ఇతర వస్తువులు ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత పోలీసులు దాన్ని రికవరీ చేయగలిగారు. ఈ సంఘటన తర్వాత వారు
జమాత్ సభ్యుల భద్రతను నిర్ధారించే ప్రయత్నంలో పోలీసులు మరియు సంబంధిత అధికారులతో విస్తృతంగా సంప్రదింపులు జరిపారు. ఇస్లాం మరియు సమకాలీన సమస్యలపై కల్చరల్ సెంటర్లో ఆయన ఉపన్యాసం ఇచ్చారు. కమ్యూనిటీ సభ్యులను ప్రధాన కార్యాలయంతో సంబంధాలు కొనసాగించాలని ఆయన ప్రోత్సహించారు. అందువలన అతని ప్రయత్నాల ఫలితంగా చెల్లాచెదురై ఉన్నటువంటి జమాత్ తిరిగి తన పునాదిని పొందింది. అల్లా దయతో అక్కడికి వెళ్ళిన మిషనరీలు సమాజాన్ని మరింత బలోపేతం చేశారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ మృతిని స్థాయి పెంచి అతని పిల్లలు మరియు సంతానమునకు ఈ సద్గుణ లక్షణాలను కొనసాగించేలా చేయుగాక. తదుపరి ప్రస్తావన జమాతే అహ్మదియా అమెరికా మాజీ అమీర్ డాక్టర్ ఎహ్సానుల్లా జాఫర్ గారిది. 81 ఏళ్ల వయస్సులో ఆయన ఇటీవల కన్ను మూశారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహ్ తాలా అనుగ్రహం వలన వారు వసియత్ చేశారు. వారు స్థానిక అధ్యక్షుడిగా సుదీర్ఘ కాలం పనిచేశారు. తర్వాత నాయబ్ అమీర్గా, ఆ తర్వాత 2002 నుండి 2016 వరకు అమెరికా జమాత్ అమీర్గా పనిచేసే అవకాశం లభించింది. వారు చాలా మంచి లక్షణాలను కలిగిన వారు, చాలా ప్రేమ గలవారు, దయగలవారు మరియు చాలా సహనమును ప్రదర్శించేవారు. వారికి 2 కుమార్తెలు ఉన్నారు. వారి భార్య కొన్నేళ్ల క్రితం ప్రమాదంలో చనిపోగా కొడుకు కూడా అదే సమయంలో చనిపోయాడు. వారు ఈ నష్టాన్ని చాలా ఓర్పుతో మరియు సహనంతో భరించారు. ఎప్పుడూ ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. వారి కుమార్తె డాక్టర్ హానా మరియం ఇలా తెలిపింది: నా తండ్రి చాలా ధార్మికుడు మరియు పుణ్యాత్ముడు. వారు క్రమం తప్పకుండా నమాజులు చేయడం, పవిత్ర ఖురాన్ను పఠించడంతో పాటు చందాలు కూడా చెల్లించేవారు. వారు సర్వశక్తిమంతుడైన అల్లాహ్తో తన సంబంధాన్ని బలోపేతం చేయడానికి ఎల్లప్పుడూ కృషి చేసేవారు. పగటిపూట చాలాసార్లు ఒంటరిగా లేదా సమావేశంలో కూర్చున్నప్పుడు చేతులు పైకెత్తి ప్రార్థించేవారు. ఇతరులు తన గురించి ఏమనుకుంటారు అని వారు ఎప్పుడూ చింతించలేదు. జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ అన్ని పరిస్థితులలో సర్వశక్తిమంతుడైన దేవునికి కృతజ్ఞతతో ఉండాలని వారు ఎల్లప్పుడూ తన పిల్లలకు నేర్పించేవారు. మరల ఇలా తెలిపింది: నా తండ్రి ఖిలాఫత్ పట్ల చాలా నిజాయితీగా మరియు విధేయతతో ఉండేవారు. వారి మత, చారిత్రక మరియు రాజకీయ పరిజ్ఞానం చాలా విస్తృతమైనది. చివరిసారి హాస్పిటల్కి వెళ్ళిన రోజు కూడా న్యూస్ పేపర్ చదివారు. నా జుమా ప్రసంగాన్ని విన్నారు. జమాత్ చరిత్రకి సంబంధించిన కొన్ని ఇంటర్వ్యూలు చూస్తూ నన్ను కూడా తనతో పాటు చూడమని అన్నారు. వారు తన విజ్ఞానం లేదా అభిప్రాయాన్ని ఇతరుల విజ్ఞానం మరియు అభిప్రాయాల కంటే ఉన్నతమైనదిగా ఎప్పుడూ భావించలేదు. బదులుగా వారు జాగ్రత్తగా వినేవారు, దాని గురించి ఆలోచించేవారు మరియు పరీక్షించేవారు. పవిత్ర ఖురాన్ మరియు దాని అనువాదం గురించి అతనికి లోతైన జ్ఞానముంది. మరల ఇలా తెలిపింది: పవిత్ర ఖురాన్ పదాల అర్థాలను మాకు బోధించడంతో పాటు మన జీవితాలపై వాటి బోధనల ప్రభావం గురించి కూడా వారు మాకు బోధించారు. రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల వారికి ఉన్నటువంటి ప్రేమ కూడా వారి వ్యక్తిగత జీవితంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా వారిలో సర్వశక్తిమంతుడైన అల్లాహ్ పట్ల చాలా కృతజ్ఞత కూడా ఉన్నది. మరల ఇలా చెప్పింది: ఒకరోజు వారు భోజనం చేస్తున్నప్పుడు దువా చేయడం ప్రారంభించారు. ఆపై మాకు ఇలా తెలిపారు: కొన్నిసార్లు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహచరులకు తినడానికి చాలా కష్టంగా భోజనం లభించేది. వారు ఖర్జూరములను మరియు రొట్టెలను చట్నీలో ముంచుకొని తినేవారు. కానీ మనకు ఎన్ని రకాల వంటకాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా రుచికరమైన వంటకాలను కోరుకుంటూ ఉంటాము. మనము ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉండాలని నచ్చచెప్పేవారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయటంలో వారికి ప్రత్యేక మక్కువ ఉండేది. వారికి 1967లో మక్కాకు వెళ్లే అవకాశం లభించింది. ఆ ప్రయాణంలో వారికి నోటితో ఏమీ మాట్లాడకుండానే కేవలం కనులతో సహాయం మరియు ఆకలిని వ్యక్తపరిచిన ఒక వ్యక్తి కనిపించాడు అని ఆమె చెప్పింది. మా నాన్న తన వద్ద ఉన్న కొంత డబ్బును అతనికి ఇచ్చాడు. అందుకు ఆ వ్యక్తి తన కన్నులతోనే కృతజ్ఞతలు తెలుపుతూ ఫుడ్ స్టాల్ వైపు వెళ్ళాడు. మరల ఇలా చెప్పింది: కొన్ని సంవత్సరాల క్రితం మా నాన్న తాను కొన్న 3 టర్కిష్ రగ్గులను ఇంటికి తీసుకువచ్చారు. వాటిని చూసి మా అమ్మ వారితో, ఇవి చాలా ఖరీదైనవి, పైగా మనకు అవసరం కూడా లేదు కదా అని అడిగింది. అందుకు వారు ఇలా అన్నారు: నేను ఏ మహిళ నుండి వీటిని కొనుగోలు చేశానో ఆ మహిళ జీవనోపాధి ఈ రగ్గులపై ఆధారపడి ఉన్నది. కావున నేను ఆ మహిళ భావోద్వేగమును చూసి ఆమెకు సహాయం చేయాలని కోరుకున్నాను. ఇతరుల బలహీనతలను కాకుండా వారిలోని మంచిని ఎప్పుడూ చూసేవారు.
కష్టాలు ఎదురైనప్పుడు చింతించకూడదని, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ నుండే ప్రతీది యాచించాలని మరియు అల్లాహ్ ప్రసాదించిన దానితో సంతృప్తి చెందాలని అతను ఎల్లప్పుడూ తన పిల్లలకు సలహా ఇచ్చేవారు. ఆమె ఇలా చెప్పింది, వారు మా అందరికీ ఈ మార్గదర్శకత్వం ఇచ్చేవారు మరియు పదే పదే గుర్తు చేసేవారు. డాక్టర్ నసీం రెహమతుల్లా గారు వారిని గురించిలా వ్రాశారు, నేను 1989 నుండి డాక్టర్ ఎహసానుల్లా జాఫర్ గారితో పని చేస్తున్నాను. చాలా పుణ్యాత్ములు మరియు నీతిమంతులు. వారికి ఖిలాఫత్ పట్ల చాలా గాఢమైన ప్రేమ ఉంది. అమెరికా నుండి డాక్టర్ ముబషిర్ ముంతాజ్ గారు ఇలా వ్రాశారు, వారు చాలా సున్నితమైన స్వరంలో కార్యవర్గ సభ్యులకు సూచనలు ఇచ్చేవారు. వారు ఒకరి సూచనతో ఏకీభవించకపోతే తగు కారణాలను చూపుతూ ఆ సూచనను తిరస్కరించేవారు. వారు తన సూచనలను వారిపై బలవంతంగా రుద్దేవారు కాదు. వారు సీరియస్ విషయాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు కూడా కఠిన స్వరంలో మాట్లాడేవారు కాదు. వారు ఏదైనా వివరించినప్పుడు అది హృదయాలను లోతుగా తాకే విధంగా వివరించేవారు. మిర్జా ఎహసాన్ ఇలా వ్రాశారు, ఎహసానుల్లా జాఫర్ గారితో చాలా కాలం పనిచేసే అవకాశం నాకు లభించింది. ఒక అమీర్గా వారు జమాత్ మరియు ఖిలాఫత్ సభ్యుల మధ్య బలమైన అనుబంధాన్ని ఎలా ఏర్పరచుకుంటారో గమనించాను. వారు చాలా సరళమైన స్వభావాన్ని కలిగి ఉండేవారు. సానుభూతి, శాంతిపరులు, పేదల పెన్నిధి, ఆడంబరం మరియు కృత్రిమత్వం నుండి దూరముండువారు, లోభితనం మరియు దురాశ లేనివారు, తన సంపదనను జమాత్ మరియు పేదల కోసం ఖర్చు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవారు. వారు ఎల్లప్పుడూ పవిత్ర ఖురాన్ యొక్క వ్యాఖ్యానమును మరియు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం పుస్తకాలను అధ్యయనం చేయడంలో నిమగ్నమై ఉండేవారు. అహంకారం, పొగురు, స్వార్థం వంటి వాటివి వారిలో ఆనవాళ్లు కూడా కనిపించవు. ఏదేని చిన్నపాటి పొరపాటును గూర్చి నేను వారికి లేఖ వ్రాసినా కూడా వారు ఆందోళనకు గురై వెంటనే క్షమాపణలు చెప్పేవారు మరియు సూచన మేరకు ఆచరించుటకు ప్రయత్నించేవారు. పుస్తకాల పఠనము పట్ల చాలా ఆసక్తి ఉండేది. వారి వ్యక్తిగత లైబ్రరీలో ఇతరులు ఆశ్చర్యపోనటువంటి ఎన్నో ప్రత్యేకమైన పుస్తకాలు ఉన్నాయి. వారికి పవిత్ర ఖురాన్ అంటే అమితమైన ప్రేమ. ఏదైనా సమావేశం లేదా సమూహం ఏర్పడినచో వారు పవిత్ర ఖురాన్లోని కొన్ని వచనాలను వివరణాత్మకముగా వివరించేవారు. వారి సమావేశాలు ఎల్లప్పుడూ ప్రేమ మరియు నిర్మోహమాట పద్ధతిలో ప్రజలను తన వైపు ఆకర్షించేలా ఉండేవి. అమీర్గా సేవ చేస్తున్నప్పుడు వారు తన కోసం ఎటువంటి అధికారిక ప్రోటోకాల్ను నిర్వహించలేదు. వారు చాలా సరళమైన వైఖరిని కలిగి ఉండేవారు. జహీర్ బాజ్వా గారు ఇలా వ్రాశారు, డాక్టర్ ఎహసానుల్లా గారు నిశ్శబ్దంగా మసీదుకు వచ్చేవారు. ఎవరూ లేనప్పుడు వారే మసీదును మరియు బాత్రూములను శుభ్రం చేసేవారని ఒక స్నేహితుడు నాకు చెప్పాడు. ఎందుకు ఇలా చేశావనే కారణాన్ని అడగ్గా దీని ద్వారా తన ఆత్మను పవిత్రం చేసుకునే అవకాశం లభిస్తుందని బదులిచ్చారు. చాలా వినయం గలవారు. మరల ఇలా వ్రాశారు, డాక్టర్ గారికి దేవుని పట్ల ప్రేమలో, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉన్నత స్థాయిని గుర్తించడంలో మరియు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం పట్ల వారికి గల ప్రేమ మరియు ఖులఫాల పట్ల వారికి ఉన్న ప్రేమలో ఆదర్శప్రాయుడు. పవిత్ర ఖురాన్ పట్ల వారికున్న ప్రేమను మాటల్లో వర్ణించలేము. నేను వారితో కలిసి వారి కారులో ప్రయాణించినప్పుడల్లా చూశాను. వారు పవిత్ర ఖురాన్ సీడీని ప్లే చేసేవారు మరియు వారి ఇంట్లో ఎల్లప్పుడూ ఎంటీఏ నడుస్తూ ఉండేది. వారు బైతుర్ రెహమాన్ వద్దకు వచ్చినప్పుడల్లా ఎంటీఏ లేదా ఖురాన్ పఠనం ప్లే చేసేవారు. వారి ఇల్లు ఖురాన్ కాపీలు మరియు ఖురాన్ తఫ్సీర్లతో నిండిపోయింది. దాదాపు ప్రతి గదిలోనూ అల్మారాల్లో లెక్కలేనన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిని అల్మారాలో అమర్చడమే కాదు, వారు వాటిని క్రమం తప్పకుండా చదివేవారు. వారు రబువాలో చదువుతున్నప్పుడు డాక్టర్ గారి తల్లిగారు ప్రతిరోజు హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ రజల్లాహు తాలా అన్హు మరియు హజరత్ మౌలానా గులాం రసూల్ రాజకీ గారిని కలుసుకొని దువాల కోసం వారిని అభ్యర్థించాలి కోరికను కోరారు. డాక్టర్ సాహెబ్ ఇలా తెలిపారు, నేను సాధ్యమైనంత వరకు అలా చేసేవాడిని. ఈ పెద్దలిద్దరూ నా చదువు మరియు నా నైతిక శిక్షణలో గొప్ప పాత్ర పోషించారు. వారు అందరినీ ప్రేమించేవారు. కాని నేను పేద అహ్మదీ సభ్యుల పట్ల వారికి ఉన్న ప్రత్యేక ప్రేమను మాటల్లో చెప్పలేను. వారు ఎప్పుడూ ఎవరి గురించి చెడుగా ఆలోచించలేదు. కానీ ఒక సంపన్నుడైన అహ్మదీ జమాత్ కోసం ఆర్థిక త్యాగం చేయడానికి ముందుకు రాకపోతే వారు తన హృదయంలో అట్టి వ్యక్తిని గూర్చి బాధపడేవారు. వారు కొన్నిసార్లు దానిని వ్యక్తపరిచారు కూడా. ప్రతి అహ్మదీ హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం గారి నిజమైన స్థాయిని గుర్తించాలని
వారి ప్రగాఢ కోరిక హజరత్ మసీహ్ అలైహిస్సలాతు వస్సలాం సందేశమును మనం అర్థం చేసుకోవాలని, తదనుగుణంగా వ్యవహరించాలని, ఆపై ఇతరులకు ప్రచారం చేయాలని ఆయన ఆకాంక్షించారు. దీనికోసం వారు కొత్త మరియు విభిన్న మార్గాల గురించి ఆలోచించేవారు. కొన్నిసార్లు నాకు కూడా వ్రాసేవారు. వారు మసీదుల నిర్మాణంపై చాలా శ్రద్ధ చూపారు మరియు వారి పదవీ కాలంలో అనేక మసీదులు నిర్మించబడ్డాయి. దువాపై ఆయనకు గట్టి నమ్మకం ఉండేది. ఒకసారి కార్యవర్గ సమావేశంలో దువా యొక్క గొప్పతనాన్ని తక్కువగా అంచనా వేసే విధంగా ఎవరో పలికారు. ఇలా తెలిపారు, నేను ఆ సందర్భంలో వారు చూపించినంత కోపమును మరెన్నడూ కూడా చూడలేదు. చాలా సాధారణ జీవితాన్ని జీవించేవారు. వారికి ఏదైనా కోరుకుంటే అది మసీదులను నిర్మించాలనే కోరిక ఒక్కటే. ఎవరిని చెప్పినా అతను వినేవాడు. కానీ మసీదు కట్టవద్దని ఎవరైనా చెబితే అతనికి చాలా కోపం వచ్చేది. వారు ఆరోగ్యంగా ఉన్నన్ని రోజులు ప్రతి గురువారం అతను విల్లింగ్ బోరోలోని బైతున్ నసర్ మస్జిద్ మొత్తాన్ని ఒక్కరే శుభ్రం చేసేవారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ అతనికి ఆర్థిక త్యాగాలలో పాలు పంచుకునే అవకాశాన్ని ప్రసాదించాడు. ప్రస్తుత అమెరికా అమీర్గా కొనసాగుతున్న మిర్జా మఖ్ఫూర్ అహ్మద్ గారు ఇలా వ్రాశారు, సర్వశక్తిమంతుడైన అల్లాహ్ డాక్టర్ ఎహసానుల్లా జాఫర్ గారికి చాలా కాలం పాటు జాతీయ ఉపాధ్యక్షుడిగా మరియు తర్వాత అమెరికా అమీర్గా సేవలందించే అవకాశాన్ని ప్రసాదించాడు. అమీర్గా ఉన్న సమయంలో నేను అమెరికాను 3 సార్లు సందర్శించాను. వారు పర్యటనలను అద్భుతమైన రీతిలో నిర్వహించారు. మరల ఇలా వ్రాశారు, చాలా సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉండడం వలన నడవడం, ప్రయాణాలు చేయడం తగ్గించారు. కానీ అమీర్గా తన బాధ్యతలను శ్రద్ధతో సంతోషంగా నిర్వహించేవారు. మాట్లాడుతున్నప్పుడు తరచుగా హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాం బోధనల ఆధారంగా సంభాషణలు జరిపేవారు. వారు ఏదేని అంశంపై మాట్లాడేటప్పుడు హజరత్ మసీహ్ మౌద్ అలైహిస్సలాంను ఆధారం చేసుకుని హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం పుస్తకాలను ఆధారం చేసుకుని సంభావించేవారు. హుజూర్ అలైహిస్సలాంతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని బహిర్గతం చేసేవారు. ఖిలాఫత్ పట్ల ప్రగాఢ విధేయతను కలిగి ఉండేవారు. మరల ప్రస్తుత అమీర్ గారు నాకు వ్రాశారు, నేను జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను వెంటనే జమాత్ సభ్యులకు చేరవేయడానికి ప్రయత్నించేవారని పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇంతకు ముందు చెప్పినట్లుగా ఖిలాఫత్ పట్ల వారి విధేయత ఆదర్శప్రాయమని నేను కూడా చూశాను. వారు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని విడిచిపెట్టేవారు, సంతోషంగా ఆచరించేవారు. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వారిని మన్నించుగాక, దయను ప్రసాదించుగాక, వారి స్థాయిని ఉన్నతీకరించుగాక. సర్వశక్తిమంతుడైన అల్లాహ్ వారి పిల్లలను రక్షించుగాక మరియు వారి పుణ్య కార్యాలను కొనసాగించేలా చేయునుగాక. Alhamdulillah nahmaduhu wa nasta'inuhu wa nastaghfiruhu wa nu'minu bihi wa natawakkalu alayhi wa na'udhu billahi min shururi anfusina wa min sayyiati a'malina. Man yahdihillahu fala mudilla lahu ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله. عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله